ఇరాన్ అమెరికా యుద్ధం మరింత పెరగబోతుంది. ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ చేతిలో చావు దెబ్బతిన్నారు. ఇరాన్ మీద నిప్పుల వర్షం కురిపిస్తున్నా కూడా ఇరాన్ తగ్గడం లేదు. ఎందుకంటే ప్రపంచాన్ని షేక్ చేసే నిర్ణయాలు తీసుకుంది ఇరాన్. అమెరికాకు మద్దతిస్తున్న గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసింది. ఖతర్, బహ్రెయిన్, సౌదీ, యుఏఈ దేశాలను టార్గెట్ చేస్తోంది. హర్ముజ్ జలసంధిని మూసేసి ఆ దేశాలను ఆర్థికంగా ముంచేసింది. యుఏఈ టూరిజం దారుణంగా దెబ్బతిన్నది. దుబాయ్లో హోటల్స్ ఈగలు కొట్టుకుంటున్నాయి. మరోవైపు ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ క్షేత్రాలను టార్గెట్ చేస్తోంది. అయినా ఆయా దేశాలు పెద్దగా స్పందించలేదు. తమను తాము రక్షించుకునేందుకు ఇరాన్ నుంచి వచ్చే డ్రోన్లు, మిసైల్స్ ను అడ్డుకుంటున్నాయి. ఆత్మరక్షణ ధోరణితోనే ఉన్నాయి. ఇటు అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ మీద మిసైల్స్ తో నిప్పుల వాన కురిపిస్తున్నాయి. అణు క్షేత్రాలున్న ఇస్ఫహాన్ పై అమెరికా టన్నుల కొద్దీ బరువున్న బాంబులను వేస్తూ విధ్వంసం సృష్టిస్తోంది. మరోవైపు తమకు నాటో దేశాలు ఎయిర్ బేస్లు ఇవ్వాలి, మిసైల్స్ ను ఇరాన్ మీదకు ప్రయోగించేందుకు ఆయా దేశాలు సహకరించాలని ట్రంప్ కోరినా కూడా ఏ దేశం పట్టించుకోలేదు. స్పెయిన్ అధ్యక్షుడైతే ట్రంప్ ను చీకొట్టాడు. ఆ దేశంతో వ్యాపార లావాదేవీలు కట్ చేస్తానని హెచ్చరించాడు. నీ ఇష్టమన్నది చేసుకోమన్నాడు. ఇటు ఇటలీ కూడా అంతే. బ్రిటన్ మొదట్లో సహకరించిన యుద్ధంలోకి మమ్మల్ని లాగొద్దు, నన్ను అవమానించినా సరే ట్రంప్ కు సహకరించనని బ్రిటన్ ప్రధాని తేల్చి చెప్పేశాడు. ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ దేశాలపై యుద్ధం చేస్తూనే ఉంది. అయితే ఇజ్రాయెల్, అమెరికా అనైతిక యుద్ధం చేస్తున్నాయని ఇరాన్ ఆరోపిస్తోంది. తమ దేశంలోని స్కూళ్లపై బాంబులేశారు, యూనివర్సిటీలను నాశనం చేశారు, 1000 మంది పిల్లల చావులకు కారణమయ్యారు. ఈ యుద్ధోన్మాదుల మీద చర్యలు తీసుకోవాలని ఇరాన్ కోరుతోంది. ఇటు ఇరాన్ హర్ముజ్ ను మూసేసి ప్రపంచాన్ని వణికిస్తోంది. మన దేశంలో కూడా గ్యాస్ కొరత తీవ్రమైంది. మరీ ముఖ్యంగా ఆటో ఎల్పీజీ దొరక్క పేద ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు. గ్యాస్ 25 రోజులకు బుక్ చేసుకోమని చెబుతున్నా మరో 15 రోజుల తర్వాత డెలివరీ చేస్తున్నారు. ఎలాంటి సమస్య లేదంటూనే 40 రోజులకు ఓ డెలివరీ చేస్తున్నారని పెద్ద కుటుంబాలున్న జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరిప్పుడు యుద్ధం పెరిగే అవకాశం ఉంది. మరి అదే జరిగితే మనకిక పెట్రోలు, డీజిల్, గ్యాస్ కష్టాలు మరింత పెరుగుతాయనే భయం కూడా నెలకొంది. ఇప్పటికే ఇరాన్ ప్రతి నౌక నుంచి 18 కోట్ల టోల్ ట్యాక్స్ వసూలు చేయటం అన్ని దేశాలకు ఆగ్రహం కలిగిస్తోంది. ప్రతి నౌకను వదిలిపెట్టేందుకు భారత్ ఇరాన్ ను బ్రతిమలాడుకోవాల్సి వస్తోంది. ఇరాన్ యుద్ధాన్ని ఆయా దేశాలతో చేసుకోవచ్చు, కానీ ఇతర దేశాలను ఆర్థికంగా ఇబ్బంది పెట్టడంపై ప్రపంచ దేశాలు గుర్రుగా ఉన్నాయి. కానీ ట్రంప్ చేసే పనికిమాలిన యుద్ధం, ఇజ్రాయెల్ దుందుడుకు వ్యవహారంపై కూడా గుర్రుగా ఉన్నాయి ఆయా దేశాలు. మీరే యుద్ధం ఆపేయాలి, మేము సాయం చేయమని ట్రంప్ పరువు తీసేలా యూరప్ దేశాలన్నీ వెనక్కి జరిగాయి. ఇటు ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. ఇది అన్యాయమైన యుద్ధం అంటూ అమెరికా, ఇజ్రాయెల్ ను హెచ్చరిస్తున్నాయి. ఇలాంటి చెత్త యుద్ధాన్ని ఆపాలి, ప్రపంచాన్ని ముంచొద్దని కూడా సూచిస్తున్నాయి. అయితే యుద్ధం ఇప్పుడు కొత్త మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. ఇరాన్ కూడా వెనక్కి తగ్గాల్సిన సమయంలో తగ్గితే బాగుండేది. సున్నితమైన గల్ఫ్ క్షేత్రాల మీద కొట్టి హర్ముజ్ ను మూసేసి విజయమైతే సాధించింది, కానీ ప్రపంచాన్ని అస్థిరతలోకి నెట్టింది. అయితే ఇప్పటిదాకా విర్రవీగిన దేశాన్ని దెబ్బ కొట్టాలని ఇప్పుడు యుఏఈ, సౌదీ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. అంటే ఇరాన్ మీద యుద్ధం చేయబోతున్నాయా అనేదే ఇక్కడ సస్పెన్స్. యుఏఈ యుద్ధ రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతోందని వాషింగ్టన్ పోస్ట్ సంచలన కథనం ప్రచురించింది. సౌదీ కూడా ట్రంప్ కి అండగా ఉండాలని నిర్ణయించాయి. ఆ తర్వాత గల్ఫ్ దేశాలన్నీ ఇరాన్ మీద దాడికి దిగే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే పెను ప్రమాదం తప్పదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకు గల్ఫ్ దేశాలు దిగుతున్నాయంటే ఇరాన్ దూకుడే కారణం. అమెరికా ఎయిర్ బేస్లు ఉన్నాయన్న కారణంతో ఆ దేశాల మౌలిక వస్తువుల మీద దెబ్బ కొడుతోంది. చమురు క్షేత్రాలు దెబ్బతిన్నాయి. హర్ముజ్ మోయడంతో భారీ నష్టం వాటిల్లింది. ఇటు టూరిజం దెబ్బతింది. ఇరాన్ ఎంత దాడి చేసినా ప్రతిస్పందించకుంటే భవిష్యత్తులో మరింత చెలరేగిపోతుందని గల్ఫ్ దేశాలు నిర్ణయానికి వచ్చాయి. తాము ఆర్థిక సాయం చేస్తాం, తమ వంతుగా యుద్ధం చేస్తాం, ఇరాన్ ను కోలుకోలని దెబ్బతీయాలని యుఏఈ ట్రంప్ తో చర్చించినట్లు వాషింగ్టన్ కథనం రాసుకొచ్చింది. అయితే ఇరాన్ కు గల్ఫ్ దేశాలకు మతపరమైన విభేదాలు కూడా ఉన్నాయి. ఇరాన్ షియా దేశం, గల్ఫ్ దేశాలన్నీ సున్నీ దేశాలే. ఇరాన్ మొదటి నుంచి సున్నీ ఆధిపత్యం ఉన్న పాలనను అస్థిరపరచడానికి ప్రయత్నం చేసింది. కాబట్టి భవిష్యత్తులో ఇరాన్ నుంచి ముప్పు ఏర్పడొచ్చు. ఇరాన్ గెలిచింది అనే సంకేతాలు రాకూడదు. కాబట్టి ఇరాన్ ను మోకాళ్ల మీద నిలబెట్టాలి. కనీసం హర్ముజ్ నైనా తెరిపిస్తే చమురు, గ్యాస్ వ్యాపారం చేసుకుంటామని అన్ని గల్ఫ్ దేశాలు నిర్ణయానికి వచ్చాయి. దీంతో ఇప్పుడు యుద్ధం మరింత పెరగనుంది. అయితే మరో 4 వారాల పాటు మాత్రమే యుద్ధం చేస్తాం, ఎంత మాత్రం పొడిగించాం, ఇరాన్ లోని ఆయుధ క్షేత్రాలను ధ్వంసం చేశాం, ఆ దేశం దగ్గర 200కు మించి మిసైల్స్ లేవని ట్రంప్ చెబుతున్నాడు. అయితే హర్ముజ్ ను తెరిపించకుండా యుద్ధం ముగిస్తే పరువు పోతుందని ట్రంప్ భావిస్తున్నాడు. ఎందుకంటే యుద్ధానికి ముందు అది తెరిచే ఉంది. రూపాయి ఖర్చు లేకుండా నౌకలు వచ్చేవి. ఇప్పుడు యుద్ధం కారణంగా ఒక్కో షిప్ నుంచి 18 కోట్లు వసూలు చేయడంపై ప్రపంచ దేశాల ఆగ్రహంగా ఉండడంతో పాటు ఇరాన్
ఇరాన్ తీరును విమర్శిస్తున్నాయి. మొదట G7 దేశాలు హర్మూజ్ ను తెరవాలని డిమాండ్ చేస్తాయి. మరోవైపు యుఏఈ ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగేందుకు రెడీ అవుతూ ఉండడంతో ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఏదేమైనా యుద్ధం మరో నెల కొనసాగుతుంది. కానీ గల్ఫ్ దేశాలు అమెరికాతో జత కలిస్తే మాత్రం ఇరాన్ మరింత రెచ్చిపోతుంది, పెను వినాశనానికి దారి తీస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే హర్మూజ్ ను పూర్తిగా యుఏఈ దేశాలు తమ ఆధీనంలోకి తీసుకోవాలనుకుంటున్నాయి. ఇరాన్ ఆధీనంలోని అబు మసా వంటి వ్యూహాత్మక దీవులను ఆక్రమించుకోవాలని యుఏఈ అమెరికాకు సూచించింది. దీంతో ఇప్పుడు యుద్ధం మరో రూపంలోకి మారే ఛాన్స్ ఉంది. అయితే ఈ వార్తలపై కూడా ఇరాన్ స్పందించింది. తాము ఇప్పటి వరకు గల్ఫ్ లోని ఎయిర్ బేస్లు, మౌలిక వస్తువులను టార్గెట్ చేశాం, ఎందుకంటే అమెరికాకు మద్దతిస్తున్నారు కాబట్టి. కానీ హర్మూజ్ ని తెరవడానికి గల్ఫ్ దేశాలు ప్రయత్నించిన, యుద్ధంలోకి వచ్చిన తమ సత్తా ఏంటో చూపిస్తాం, కోలుకోవడానికి దశాబ్దాలు పట్టేలా నాశనం చేస్తామని బెదిరిస్తోంది. అయితే బలవంతంగా హర్మూజ్ ను తెరవడం అసాధ్యమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితితో యూరప్, ఆసియా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. యుఏఈ కూడా చివరి ప్రయత్నం చేస్తోంది. ఒకవేళ ఇరాన్ వినకపోతే అమెరికాతో కలిసి హర్మూజ్ ను ఆక్రమించుకుంటామని చెబుతోంది. కానీ అది అసాధ్యం అంటున్నారు నిపుణులు. మరోపక్క ఈ దాడుల వల్ల దేశంలో దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడానికి అందరం నడుం బిగిద్దామని ఖమేనీ పిలుపునిచ్చారు. ఇస్లామిక్ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన చెప్పుకొచ్చారు. అమెరికా, ఇజ్రాయెల్లు తమ దేశంపై కొనసాగిస్తున్న నీచమైన దురాక్రమణ దాడులను ముస్తఫా ఖండించారు. ఈ దాడుల కారణంగా ఇరాన్ లో మౌలిక సదుపాయాలతో పాటు పర్యావరణం కూడా దెబ్బతిందన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం దేశం అంతర్గత అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చారు. అభివృద్ధిని విస్తరించటం, ఇరాన్ ఉజ్వల భవిష్యత్తుకు ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే పాఠశాలపై జరిగిన దాడిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ఘటనలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. వీరికి నివాళిగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న మొక్కలు నాటే కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. యుద్ధంలో చనిపోయిన వారిని స్మరించుకుంటూ ఇరాన్ ప్రజలు మొక్కలు నాటనున్నట్లు తెలియజేశారు. మొత్తానికి ఎన్ని ఒత్తిళ్లు, ఆంక్షలు ఎదురైనప్పటికీ కూడా తాము ఎన్నడూ యుద్ధానికి దిగలేదని ముస్తఫా చెప్పారు. తమ దేశంపై జరుగుతున్న ఈ యుద్ధానికి తెగించి ఎంత ముందుకైనా వెళతామన్నారు. దాడులను ధైర్యంగా తిప్పికొట్టడంలో వెనకడిగే వేయనన్నారు. అంటే మొత్తంగా ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గేదే లేదు. మరి ముందు ముందు ఏం జరగబోతుందో చూడాలి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.